వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీట్ ది హీట్ అనే అంశంపై అవగాహన స్పెషల్ డ్రైవ్. ముఖ్య అతిథులుగా పాల్గొనే ఎమ్మెల్యే బోండా ఉమా, సీసీఎల్ఏ కమిషనర్ జయలలిత, విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటోనగర్ ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. స్వచ్ఛాంధ్ర ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పిలుపు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి పలు సూచనలు చేసిన కలెక్టర్. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు కొట్టి వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. రూఫ్ టాప్ లో మొక్కలు పెంచడం, వేసవి కాలంలో ఎండ తీవ్రతను తగ్గించుకునేందుకు ప్రజలు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చెట్లు పెంచడం వల్ల ఎండ తీవ్రతరం తగ్గించడంతో పాటు మంచి వాతావరణాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33 సత్యనారాయణపురం సర్కిల్ 2 ఏకేటీపీ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ బీట్ ది హీట్ అనే అంశంపై అవగాహన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రభుత్వపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, సీసీఎల్ఏ కమిషనర్ జయలలిత, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే నినాదంతో ప్రతిజ్ఞ చేయించి ఏకేటీపీ స్కూల్ పరిసరాల్లో మొక్కలు నాటి అనంతరం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలలో ప్రతి 3వ శనివారం సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, బీట్ ది హీట్ అనే కార్యక్రమం ద్వారా ఈ వేసవి కాలంలో ఎండవేడి నుండి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరిస్తున్నామన్నారు. మనకి ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో వస్తూ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వచ్ఛ ర్యాంకింగ్స్. సో దాని అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టు స్వర్ణాంధ్ర 2047 కింద ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రతి 3వ శనివారం మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నాము. జనవరిలో మనము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో రీసోర్స్ పైన ఫోకస్ చేయడం జరిగింది. అలాగనే మార్చ్లో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ప్రమోట్ రీయూజబుల్స్ అనే ఒక థీమ్తో కంప్లీట్ చేయడం జరిగింది. ఏప్రిల్ లాస్ట్ మంత్ మనము ఈ చెక్ అంటే ఈ వేస్ట్ పైన అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం మే అండ్ జూన్ చాలా ఎండాకాలం ఉన్న టైం కాబట్టి ఈ ఒక నెల థీమ్ వచ్చేసి బీట్ ద హీట్ అని ఒక థీమ్తో రాష్ట్రంలో అలాగే ఎన్టీఆర్ జిల్లాలో అలాగే కార్పొరేషన్లో ఈ థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయాలి అని వచ్చిన ఆదేశం మనము అమలు చేస్తున్నాము. విఎంసీకి వస్తే మనకి 64 వార్డులు, 286 సచివాలయంస్ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 10 to 15 లక్షల జనాభా ఉన్న ఒక మేజర్ సిటీ ఎన్టీఆర్ జిల్లాలో ఉంటాయి విఎంసీ. ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో కూడా సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అని మనం చెప్పుకోవచ్చు. సంతోషం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. విజయవాడలో గత 4 నెలలుగా మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు, మన సిసిఎల్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక అధికారులు ఒక మంచి కార్యక్రమం. దీంట్లో ప్రజలకి అవగాహన కల్పించడం, ముఖ్యంగా దోమలు ఏదైతే
మనకి తెలియకుండానే మన ఇంట్లో పెరుగుతున్నటువంటి మనకి హాని చేసే దోమల్ని ఇవి కూడా మీకు చెప్పడం జరిగింది. ఇది 4వ నెల మనం ఇటువంటి శుభ్రతం కార్యక్రమం చేసుకోవటం, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేసుకోవటం. సో దీని భాగంగా ఇప్పుడు ఈ నెల బీట్ ద హీట్ అని, అంటే ఇప్పుడుకున్న ఎండకి మనమేమి ముందు చర్యలు తీసుకోవాలా లేదు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా అన్నది మీద ఫోకస్ చేయటంకు ఈ నెల థీమ్గా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. సో దాని భాగస్వామ్యంగానే ఈరోజు ఇక్కడ చుట్టూ కూడా అన్ని ఎక్కువ ఇల్లులు ఉన్న ఈ ప్రాంతంలో పెట్టుకోవటం. ఎందుకంటే మనము ఏ కార్పొరేషను లేకపోతే సిటీయో చూస్తే కాంక్రీట్ జంగుల్ అంటాము. మనం ఎక్కడ కూడా మట్టి ఉండవు, మొత్తం కాంక్రీట్ వేసి కట్టేస్తాము. మన రోడ్ కానీ లేకపోతే కాలువ కానీ, మీరు ఇట్లాంటి అపార్ట్మెంట్స్ ఉంటే కూడా మీరు మొత్తం ఇట్లా ఇది వేసేస్తాము, కాంక్రీట్, మట్టి అనేది కనపడదు. సో అటువంటి చోట్ల ఇటువంటి కార్యక్రమం పెట్టుకోవటం కూడా అవగాహన మంచిది. ఎందుకంటే లాడియా విజయవాడ నగరంలో తన 4వ స్టోర్ను లాంఛనంగా ప్రారంభించారు. వజ్రాభరణ రంగంలో తనదైన ముద్ర వేసిన ల్యాబ్ గ్రోన్ వజ్రాభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా విజయవాడ నగరంలో తన 4వ స్టోర్ను లాంఛనంగా ప్రారంభించింది. అధునాతన వజ్రాభరణాలతో కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్తో వజ్రాభరణ ప్రియులకు స్వాగతం పలుకుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లాడియా యొక్క తొలి స్టోర్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ తెలిపారు. బంగారు వజ్రాభరణ ప్రియులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. విజయవాడ బందర్ రోడ్లోని పీవీఆర్ స్టోర్ నందు భారతదేశంలోని అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా తన 4వ స్టోర్ను ప్రారంభించింది. ఈ స్టోర్ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలను తమకు కావాల్సిన డిజైన్లలో చేయించుకుంటున్నారని అన్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగిందని, కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ అందిస్తోందన్నారు. లాడియాలో సొంత నచ్చిన డిజైన్ను తయారు చేసుకోవచ్చని అన్నారు. డైమండ్ గ్రేడింగ్లో సర్టిఫికేషన్లో గ్లోబల్ అథారిటీ అయిన ఐజీఐ నుండి ధ్రువపత్రాలు ఉన్నాయని అన్నారు. క్యారెట్ డైమండ్ ధర 24,999 రూపాయల నుండి ప్రారంభమై విభిన్న కలెక్షన్ల శ్రేణిలో లభిస్తున్నాయన్నారు. మే 17 నుండి మే 25, 2025 వరకు డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% తగ్గింపు, ఎటువంటి వృధా లేకుండా ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్ను లాడియా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. లాడియా స్టోర్ 4th స్టోర్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ 2 హైదరాబాద్ అండ్ 1 ఇన్ బెంగళూరు. సక్సెస్ఫుల్గా 3 కంప్లీట్ చేసుకుని 4th లాంచ్ ఇన్ విజయవాడ, ఒక గ్రాండ్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి చాలా చాలా సంతోషం. And yeah, I think lab grown diamonds is going to become the next future diamonds anukuntanu. I think a lot of hype for lab grown diamonds. అంటే నేను పెద్దగా అదే చెప్తున్నాను, ఐ జనరలీ డోంట్ వేర్ లాట్ ఆఫ్ జ్యువెలరీ. నేను తక్కువ జ్యువెలరీ వేసుకోవడమే చాలా తక్కువ. బట్ యా మా అమ్మగారికి చాలా ఇష్టం డైమండ్స్ అంటే. సో మేబీ ఇది న్యాచురల్, ఇది ల్యాబ్ గ్రోన్ అని చెప్పడానికి చెప్పడం. మా మమ్మీకి అది చేపల పులుసు చేసి అదే చెప్తూ ఉన్నాను, అంత కాస్ట్లీ కొని ఇచ్చేసాను, ఇక్కడ ముందే చూసింటే ఇక్కడ సగం ప్రైస్లో అయిపోయేది అనేసి. ఇంకా 10 మూవీస్ సైన్ చేస్తున్నారు. సో గుల్రాజ్ చాలా బిజీగా ఉన్నట్టున్నాడుగా, అన్ని చోట్ల వాడే ఉన్నట్టున్నాడు. వెరీ హ్యాపీ. ఐ మీన్ ఒక సినిమా చాలా మందిని లైఫ్ చేంజ్. నా పేరు అఖిల్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ లాడియా డైమండ్స్. ఈరోజు మా 4th స్టోర్ విజయవాడలో ఓపెన్ చేశాము బై యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు ఓపెన్ ద స్టోర్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఎంజీ రోడ్లో మన దగ్గర మోర్ దెన్ 50 జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి. కానీ లాడియానే ఎందుకు అంటే ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి లాడియా కేర్ ఆఫ్ అడ్రస్. లాడియా అంటేనే ల్యాబ్ డైమండ్స్, ఇట్స్ అ షార్ట్ ఫామ్ ల్యాబ్ డైమండ్స్కి. సో మీకు ఇక్కడ రోజువారీ వేసుకునే జ్యువెలరీ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు ప్రతి టైప్ ఆఫ్ జ్యువెలరీ విత్ ల్యాబ్ డైమండ్స్తో. జ్యువెలరీ అనేది అందరికీ అన్ని రకాలమైన జ్యువెలరీ కావాలి. ఎవరు ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ అనేది వేసుకోవాలనుకోవట్లేదు, ఈవెంట్కి మార్చుకుందాం. సో నేను వేసుకుంది కూడా లాడియా నుండే. యూ కెన్ సీ ఇట్స్ ఆల్ సాలిటేర్. It's all solitaire? Yeah, it's all solitaire. You are the director.
You're the director. She's a little bit కొంచెం నర్వస్గా రాకముందు మొత్తం న్యాచురల్గా వేసుకునేదాన్ని, బట్ సిన్స్ ల్యాబ్ గ్రోన్ వచ్చిన దగ్గర నుండి ఐ బీన్ దీని నుండే తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ అండ్ న్యాచురల్. ఐ థింక్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి, అండ్ మీరు కూడా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ప్లీజ్ టు విజిట్ ద స్టోర్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహంలో అందిస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. నేడు ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలను అందజేస్తోందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. మాజీ జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారని, ఇండియన్ కబడ్డీ అసోసియేషన్కు ఈ వివరాలు అందజేశామని చెప్పారు. కబడ్డీ ఆటతో పాటు క్రీడాకారులు వృద్ధి చెందేలా కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంలో క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులు బాగా రాణించి ప్రభుత్వం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి, అలాగే అబ్జర్వర్ గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అంతకన్నా ముందుగా ఈ పోస్ట్ నేను విజయనగరం జిల్లా, మా గురువు గారు. నా పేరు కృష్ణ, నాది విశాఖపట్నం జిల్లా. ఇవాళ కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్స్ చాలా మంచి వాతావరణంలో, ఎటువంటి కాంట్రవర్షన్స్, ఎటువంటి కాంపిటీషన్స్ లేకోకుండా మంచి వాతావరణంలో ఎన్నిక జరిగింది. నన్ను వైస్ ప్రెసిడెంట్గా, ప్రభాత్ గారిని ప్రెసిడెంట్గా, శ్రీకాంత్ గారిని సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మా కబడ్డీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎలక్షన్ అయిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఏకేఎఫ్ఏ అబ్జర్వర్ అయినటువంటి వీరేష్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే స్పోర్ట్స్ అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ సార్ ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఎలక్షన్ని చేయడం జరిగింది. పూర్తిగా స్పోర్ట్స్ కోడ్ అనుసరించి 2011 స్పోర్ట్స్ NSDCI గైడ్లైన్స్కి అనుగుణంగా మా పుట్టుకొడుగులా పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏదో పేరు ఊరు లేని సంఘాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. కానీ అమ్యూచర్ కబడ్డీ ఫెడరేషన్ ఇండియా ఎవరికైతే గుర్తింపు వస్తుందో ఆ సంఘానికే సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు DSCలో క్రీడా కోటాలో తీసేసి ఏదైతే ఫామ్ 2 అన్నీ కూడా మా అసోసియేషన్ ద్వారానే శాప్ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓన్లీ రికగ్నేషన్. ఫ్రెష్ ఎలక్షన్ అనేది ఎందుకు పెడతాం ఆంధ్ర కబడ్డీ కంటే 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు ఏదైతే గవర్నమెంట్ రీఆర్గనైజేషన్లో 13 జిల్లాల నుంచి 26 ఇంక్రీజ్ చేశారో దానివల్ల మిగతా కొత్తగా జిల్లాలని ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టి ఇప్పుడు మరలా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి రాబోయే రోజుల్లో 26 జిల్లాలకి ప్రాతినిధ్యం ఇవ్వాలి. కాబట్టి ఆ అవకాశాన్ని ఈరోజు వినియోగించుకొని కొత్త అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దానిలో ప్రభావతి మేడం గారు ప్రెసిడెంట్గా, ఈ యలమంచిలి శ్రీకాంత్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతోందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రతి నెల ఒక థీమ్తో స్వర్ణాంధ్ర కోసం పనిచేస్తున్నామని, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటోనగర్ ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జరిగింది. ప్రతి నెల 3వ శనివారం ఒక ప్రత్యేక థీమ్తో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ఆటోనగర్లో ఎక్కువ చెత్త ఉంటున్న ప్రాంతాలను పరిశీలించి వాటిని శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ హిత క్రమశిక్షణ, సమాజంపై బాధ్యతగా మన నుంచే మార్పు మొదలవ్వాలని పిలుపునిచ్చారు. మనం వేసే ఒక చిన్న అడుగు పెద్ద విజయానికి దారితీస్తుందని, అన్నింటా స్వచ్ఛత మెరుగైన జీవితానికి బాసటగా నిలుస్తుందన్నారు. ఈ నెల బీట్ ది హీట్ ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, ప్రతి ఒక్కరూ పర్యావరణం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
హరిత విస్తీర్ణాన్ని పెంచడం వల్ల మనకు భావితరాలకు ఆరోగ్యకర జీవితం సొంతమవుతుందని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సూచించారు. ఏ రకంగా తట్టుకునే విధంగా చేపట్టాల్సినటువంటి అవసరం మీద మనం కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక్కడ దానికి ప్రతి 3వ శనివారం కూడా ఒక్కొక్క సబ్జెక్టుని తీసుకుని చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అనేక కార్యక్రమాలు ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటన్నిటి పట్ల అవగాహన వచ్చే విధంగా మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మనం కూడా మనకున్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటుగా మనకున్నటువంటి శానిటరీ సిబ్బంది కానివ్వండి, మనకున్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానివ్వండి, అందరూ కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. చక్కగా 13వ డివిజన్లో మరి అన్ని కార్యక్రమాలు కూడా గౌరవ శాసనసభ్యులు అందించేటటువంటి సహాయ సహకారాలు మరి 13వ డివిజన్లో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఈ తూర్పు నియోజకవర్గంలో 13వ డివిజన్లో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మన జోనల్ కమిషనర్ గారికి, సహచర ప్రజాప్రతినిధి ఈ డివిజన్ కార్పొరేటర్ గారైన ముమ్మనేని ప్రసాద్ గారికి, మన ఈఈ గారు, అదేవిధంగా ఈఈ గారు డిఈ గారు, ఇక్కడ ప్రధానమైన బాధ్యులు గద్దె ప్రసాద్ గారికి చెప్పి వచ్చేసి మీ అందరు కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక కార్యక్రమ కాన్సెప్ట్ని, ఉద్దేశాన్ని, ప్రభుత్వం యొక్క విధానాన్ని మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నెలలోనూ 3వ శనివారం ఒక కార్యక్రమం తీసుకుని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసుకునే విధానమే ఈ కార్యక్రమం. ఈ రోజున బీట్ ది హీట్ ఒక మంచి డైలాగ్తో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గ్రామాలు, మండలాల్లో ప్రదర్శనలు, రైతుల పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని, 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ప్రతి రైతు, బౌలు రైతులకు ఇవ్వాలని, రాస్తారోకోలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు తెలిపారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చేటట్లు నూతన కౌలు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎంబీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న గ్రామాలు, మండలాల్లో నిరసనలు, ప్రదర్శనలు, రాస్తారోకోలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్న పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్, వాటి అనుబంధంగా ఉండేటువంటి అసోసియేషన్స్ అన్నీ సమ్మెకు పిలిపించినాయి అంతకు మునుపు. అదే సందర్భంగా అదే రోజున దేశంలోని 540 రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శనలు పిలిపించున్నాయి. అయితే ఇప్పుడు తాత్కాలికంగా దేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టి మిత్రులారా, మోడీ గద్దెనెక్కిన మొదలు అన్ని రంగాలని కూడా ఒక విధంగా విధ్వంసం చేస్తూ వస్తున్నాడు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని, దాదాపు 42 చట్టాలని ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్పొరేట్లకి, పారిశ్రామిక అధిపతులకి లాభాలు చేకూర్చే విధంగా వాటిని అమలు చేయడానికి పోను. అందరికీ నమస్కారం. నిన్ననే ముఖ్యమంత్రి గారు వ్యవసాయ రంగానికి సంబంధించి సమీక్ష చేశారు. అంటే పొగాకు ధర 12,500కి తక్కువ లేకుండా కొనాలని, కోకో 500కి తక్కువ లేకుండా కొనాలని, మిర్చి కూడా 11,781 రూపాయలు నిర్ణయించారు. దాంట్లో నష్టపోయిన వాళ్ళు లిస్టులు తయారు చేయమని చెప్పారు. అంటే 2-3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పంటలు కొనటం లేదు, కొన్నా గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి ఎదురు చూస్తుంటే ఇప్పుడు మేల్కొని
కొన్ని రేట్లు చెప్పి ఆ రేటు ప్రకారం కొనాలని చెప్పేసి చెప్తున్నారు. దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ను కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలా అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. చారిత్రక సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పర్యాటక మున్సిపల్ శాఖల అధికారులతో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్యాటకంగా జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. చారిత్రక సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీలకు కూడా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి బొమ్మ విశిష్టతను పర్యాటకులకు చాటి చెప్పేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ను అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లో కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలా అందమైన పెయింటింగ్స్తో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి సుందరీకరణతో ఆకర్షణీయంగా రూపొందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొండపల్లి బొమ్మ చారిత్రక వైభవం, బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్ల పోనికి చెక్క ప్రాచుర్యాన్ని అలాగే బొమ్మలకు సంబంధించిన విశేషాలను పర్యాటకులకు కళ్లకు కట్టినట్లుగా తెలియజేసి ప్రత్యక్ష అనుభూతి పొందేలా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఇప్పటికే రూపొందించిన డిజైన్ ఆధారంగా ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే వైస్ ఎంపీ గారికి, డిపిఓ గారికి, వేదిక ముందున్న పెద్ద ఆఫీసర్లందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, నాయకులందరికీ, ఈ కార్యక్రమంలో వచ్చిన అధికారులు, ప్రజలకందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అలాగే స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల బీట్ ద హీట్ కార్యక్రమం అంటే ఎండలో ఎలాగ జాగ్రత్త తీసుకోవాలి దాని గురించి ఇప్పటివరకు ప్రజలందరూ జాగ్రత్తలు తెలియజేశారు ఏమేమి తీసుకోవాలనేది. ఇది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా అంశం. సో దాంట్లో అన్ని వేరే వేరే అంశాలు ఉన్నాయి. సో మెయిన్ స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో ఇప్పుడే మన ఎంపీడీఓ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల ఒక్కొక్క థీమ్ పెట్టుకొని ఆ నెలలో ఆ థీమ్ గురించి ప్రజలకి అవగాహన కల్పించడము, ఇవన్నీ మనకు ఉపయోగపడేటివే. మనము ఒకవైపు చెత్తను ఏ ప్రకారం వినియోగించాలి, అలాగే ఎలాగ సంపద సృష్టించాలి, సో అట్లాగే ఎట్లాగా ఇప్పుడు హీట్ ఇది సమ్మర్ కాలంలో ఇది చేయాలి, నెక్స్ట్ నెలలో వచ్చేసరికి మొక్కలు నాటుకొని దాన్ని ఏ ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఏ ప్రకారంగా మనకు ఉపయోగపడతాయంటే సొసైటీ అంటే అన్ని రకాలు ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు ఎంత చక్కగా డ్రైనేజెస్ ఉన్నాయి, అన్ని బ్లాక్ అయిపోయాయి అని. సో దీని గురించి అవగాహన తీసుకొచ్చి ఫైనల్లీ కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదన్నారు. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు, న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చెయ్యాలని తాపత్రయపడతా ఉన్నాడు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు, ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. సరే, రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు.
ఒక ఐపీఎస్ ఏఐసీ కాలనీలో అనాది కాలంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. స్థానికంగా ఉన్న పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో అధికారులతో చర్చలు జరిపి రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గం ఆటోనగర్లోని ఏఐసీసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి రిజిస్ట్రేషన్తో కూడిన ఇళ్ల పట్టాలను అందజేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి కామన్ సైట్ రెగ్యులేషన్ చేయాలని చెప్పి 40 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అనుకూలమైన వాతావరణం ఇచ్చినా కానీ ఆఫీసర్స్ వల్ల అడ్డంకుల వల్ల కొద్దిగా బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాక ఎమ్మెల్యే గారు చైర్మన్ రామరాజు గారు కృషితో ఏపీఐసి చైర్మన్ గారు మెయిన్ కృషి చైర్మన్ గారి కృషితో కూడా ఇది సెటిల్ చేయడానికి మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. దీని మీద త్వరలో మేము జనలబాడీ పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుని ఏపీఐసి చైర్మన్ గారి దగ్గర ఫైనల్గా మీటింగ్ చేసుకుని ఈ కాలనీ వాసుల 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఆశించిన ఫలితం అనుభవించడానికి మాకు జనలబాడీ తీర్మానం అయినాక మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఏపీఐసి కాలనీలో అనాది కాలంగా ఉన్న సమస్యని ఇప్పుడే అనేక పర్యాయాలు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడున్న ఆ ఇళ్ల మీద ఎలాంటి అదనపు భారం ఒక్క పైసా కూడా పడకుండా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి సహాయం అందించాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అధికారులందరినీ కూడా కూర్చోబెట్టి 1-4 సార్లు ఇక్కడున్న వాస్తవాలు ఏంటి, ఈ స్థలానికి ఎవరు డబ్బులు కట్టారు, కామన్ ప్లేస్ ఎవరి పేరు మీద ఉంది, డబ్బులు కట్టింది ఎవరు, ఇవన్నీ కూడా 50 సంవత్సరాల రికార్డునంతా కూడా బయటికి తీసి రామరాజు గారు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారి అధ్యక్షతన ఆయన యొక్క సంకల్పంతో వాళ్ళ పేద ప్రజలకి న్యాయం సీఎం చంద్రబాబుకి పాలన చేతకాక హామీల అమల్లో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హామీల అమలు విషయంలో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకులు వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా అవినీతికి ఆస్కారం లేకపోయినా మద్యం స్కామ్ జరిగినట్టు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయనకు సన్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం, చాలా దుర్మార్గకరమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారుల్ని ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూసాం, ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చింది. ఈ రోజు తీసుకుంటే మహిళలు, రైతులు, వ్యాపారులు, అలాగే ఉద్యోగులు అందరూ కూడా ఈ ప్రభుత్వం తాలూకా హామీలు నెరవేర్చని పరిస్థితి చూసి ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ ఉండే పరిస్థితి, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత చూపించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో ఈ వ్యతిరేకతని, ఈ పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇంత దుర్మార్గంగా లేని మద్యం స్కామ్ ని వీళ్ళు తీసుకొచ్చి అందులో భాగంగా రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని ఇలా దుర్మార్గంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ఈ రోజుల్లో కనిపిస్తూ ఉంది. అసలు మద్యం అమ్మకాలు తగ్గితే స్కామా, మద్యం అమ్మకాలు పెరిగితే స్కామా? గవర్నమెంట్ మద్యం అమ్మితే స్కామ్ అవుతుందా,
ప్రైవేటు వ్యక్తుల చేతికి మద్యం అమ్మకాలు అప్పజెప్తే స్కామ్ అవుతుందా? ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో శనివారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా పరిసరాలు స్వచ్ఛందంగా ఉంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి దేవస్థానం రాజగోపురం ముందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ జరిగింది. ఆలయంలోని పలు విభాగాల అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీ కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్ బాబు ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీట్ ది హీట్ అనే అంశంపై అవగాహన స్పెషల్ డ్రైవ్. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా, సీసీఎల్ఏ కమిషనర్ జయలలిత, విజయవాడ కమిషనర్ ధ్యానచంద్ర. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటోనగర్ ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. స్వచ్ఛాంధ్ర ప్రజలు భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ పిలుపు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి పలు సూచనలు చేసిన కలెక్టర్. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.